నేను ఇప్పుడు మన డిఎంహెచ్ గారికి మాట్లాడడానికి చెప్తాం అండ్ ఆ తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఈరోజు మనము అరైవ్ 99 డేస్ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్ సేఫ్టీ వారోత్సవాలు ఈ వీక్ ప్రోగ్రాంలో ఈరోజు అరైవ్లో భాగంగా ఏంటంటే గోల్డెన్ అవర్ రెస్పాన్స్. యాక్సిడెంట్ అయినప్పుడు మనం 1 అవర్లో చేయాల్సిన దాని మీద అక్కడ యాక్సిడెంట్ ఏరియా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తే ఆ 1 అవర్ లోపల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉన్న ఎక్కువ ఇంజురీ అయ్యే సార్ చెప్పారు, మన ఎస్పీ గారు చెప్పారు. యాక్సిడెంట్ అయినప్పుడు మెయిన్ ఉంటుంది దీంట్లో. సో మీ అందరికీ ఎట్లా చెక్ చేయాలా, ఎట్లా జరిగినా ఎనీవన్ అందరికీ జరిగిందా? సో ఏదైనా డౌట్ ఉంటే ఈరోజు అడగండి. ఇప్పుడు జరగలేకపోతే మనం 108తో మాట్లాడి మళ్ళీ ఒకసారి వాళ్ళకి ఇలా చేస్తే ఒకసారి వాళ్ళకి అందరికీ షిఫ్టింగ్ ఎట్లా చేయాలి అక్కడ అతనికి హాస్పిటల్ సరిగా పంపి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అదే ప్రిన్సిపల్ ఫాలో చేస్తూ మనం లాస్ట్ ఇయర్ కొంతమంది యాక్సిడెంట్ హాట్స్పాట్ ఏరియాలో ఉన్న ఐడెంటిఫై చేసాం. ఆ భాగంగా మీరు అందరూ మనకి చాలా సహకార్యం ఇచ్చారు. అప్పుడు కూడా మనం ఒకటి సిపిఆర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ మీ అందరికీ ట్రైనింగ్ మనం ఇచ్చినాం. అండ్ ఆ తర్వాత ఒకటి వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ మనం అందరికీ చేసాం. బట్ అప్పుడు ఈ ఇంత మనకి మంచి రెస్పాన్స్ రాలేదు. బట్ ఈసారి మీ అందరితోనే ఒకటే విన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఈ గోల్డెన్ అవర్లో ఎవరు విక్టిమ్కి యాక్సిడెంట్ విక్టిమ్కి సాయం చేస్తే గవర్నమెంట్ తరఫు నుంచి కూడా ఒక రహవీర్ స్కీమ్ ఉంది. ఆ రహవీర్ స్కీమ్ కింద ఎవరైనా ఆ గోల్డెన్ అవర్లో ఎవరికి హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళకి లైఫ్ సేవ్ చేస్తే వాళ్ళకి గవర్నమెంట్ తరఫు నుంచి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మనం పోలీస్ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారికి రాస్తారు, కలెక్టర్ గారు మళ్ళీ సెంట్రల్ డిపార్ట్మెంట్కి రాస్తారు. సెంట్రల్ డిపార్ట్మెంట్ నుంచి ఈ అమౌంట్ ఒక అవార్డ్ అమౌంట్ వస్తుంది. సో మనం కూడా మీడియా మాధ్యమంలో ఆ పర్సన్కి హైలైట్ చేస్తాం. సో ఇది ఒకటి మంచి ఒకటి మనకి ఆపర్చునిటీ ఉంటుంది. అప్పుడు మీరు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా లైఫ్ సేవ్ చేస్తే ఒకటి మంచి ఆపర్చునిటీ. సో ఇప్పుడు ఆ ఆపర్చునిటీ మీరు సరిగా వాడాలి. అది మీరు కొంచెం ఏ రకంగా వాడితే దీంట్లో ఇంజరీ తక్కువ ఉంటుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఏమైతే అంటే యాక్సిడెంట్ అయిన పర్సన్కి కాలు ఇంజరీ అవుతుంది, హ్యాండ్ ఇంజరీ అవుతుంది, లేకపోతే రిబ్స్ ఇంజరీ అవుతుంది, బ్యాక్ ఇంజరీ అవుతుంది. బట్ మనం అందరూ ఏం చేస్తాము, ఫస్ట్ గ్యాదర్ అవుతాం. గ్యాదర్ అయ్యి అతనికి వాటర్ అవసరం ఉందా లేదా వాటర్ ఇస్తాము. ఫస్ట్ వాళ్ళకి టైం వేస్ట్ చేయకుండా సరిగా వితౌట్ ఎనీ మూమెంట్ అంటే చేయి మూమెంట్ కూడా చేయకండి. అతనికి చేయి వెనక నుంచి కొంతమంది లేపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు అతను పైనుంచి వెనక నుంచి లేకుంటే దాన్ని ఇంకా ఇంజరీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అట్లా ఇంకా ఒకటి అప్పుడప్పుడు లెగ్ మీద ఇంజరీ అయినప్పుడు కొంతమంది ఇట్లా షోల్డర్లో సపోర్ట్ ఇచ్చి లిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తారు. సో వాళ్ళకి మీరు నడవండి మనం మీకు షిఫ్ట్ చేస్తే ఆ రకంగా ట్రై చేస్తారు. సో దీంతోనే ఇంజరీస్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. అప్పుడు ఈవెన్ నేను అంబులెన్స్లో వెళ్ళినప్పుడు కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉంటే ఎక్కువ మనం అప్పుడు మూమెంట్ సమయంలో సాయం చేయొచ్చు. సో ఈ అన్ని మాట మన డాక్టర్ గారు మనం అందరికీ చెప్తారు ఏమేమి మనం ప్రికాషన్ తీసుకోవాలి, ఎట్లా మనం షిఫ్ట్ చేయడానికి అండ్ అందరికీ అప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి అన్నీ మన డాక్టర్ గారు మీకు చెప్తారు. ఇది ఒకటి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడప్పుడు యాక్సిడెంట్లో ఎక్కువ ఇంజరీ ఉండదు, షిఫ్టింగ్ అయినప్పుడు ఎక్కువ ఇంజరీ అయ్యింది. సో దీంట్లో విక్టిమ్ ఆల్రెడీ ఇంజర్డ్ ఉండి చాలా పెయిన్లో ఉంటారు, ట్రాన్స్పోర్ట్లో కూడా ఎక్కువ సఫర్ అవుతారు. సో ఇది మనం కొంచెం జాగ్రత్త చేస్తే షాక్లో ఉంటుంది. వాటర్ తీసుకున్నప్పుడు అది అంటే మన శ్వాసకోశంలోకి వెళ్ళి ఇంకా ప్రాణం పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటివి చిన్న థింగ్సే, పెద్దవేమి కాదు. కాకపోతే మనం అక్కడి నుంచి షిఫ్టింగ్లో
ఇంకా ఎక్కువ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద. మనం సేవ్ చేస్తున్నాం అనే దాంట్లో ఇంకెక్కువ డ్యామేజ్ చేస్తుంటాం. సో అలాంటివి జరగకుండా ఈరోజు కొన్ని మనకు డాక్టర్స్ చెప్తారు. అట్లాగే మిగతా వాళ్ళు కూడా ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ఇంజరీస్ ఉన్నప్పుడు హౌ బెస్ట్ మనము చేయగలం అనే దాని మీద కొంచెం మీకు ఓరియంటేషన్ ఉంటుంది. అలాగే మనము సిపిఆర్, ఎవరైనా కళ్ళు తిరిగి పడిపోయి మనం చూస్తున్నాం ఈ మధ్య హార్ట్ అటాక్స్ అని, అలాంటి టైంలో మనము సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటాము. అది చేసి కొంచెం వరకు మనము హాస్పిటల్ షిఫ్టింగ్ వరకు వాళ్ళని కాపాడుకోవచ్చు. తర్వాత మిగతా కేర్ అంతా హాస్పిటల్లో టేక్ కేర్ చేస్తారు. జరగవచ్చు ఎప్పుడైనా. అలాంటప్పుడు కూడా మనం కాపాడుకునే విధంగా ఫస్ట్ రెస్పాండర్స్ లాగా మనం అందరం ట్రైన్ అయి ఉంటే చాలామందిని అంటే ఎక్కువ డ్యామేజ్ కాకుండా ప్రాణాలను కాపాడుకునే విధంగా ఈరోజు ట్రైనింగ్ అనేది అరేంజ్ చేశారు. దీనిలో మిగతా డాక్టర్స్, ట్రైనర్స్ కూడా ఇస్తారు. మీరందరూ కూడా హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ చేసిన తర్వాత మీరు కూడా సిపిఆర్ ఎలా ఇవ్వాలనేది కూడా ఇక్కడ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు పార్టిసిపేట్ ఇన్. సార్, థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు పార్టిసిపేట్ ఇన్. థ్యాంక్ యూ. వాటిని మళ్ళీ కొట్టుకుంటేట్టు చేయడం. తర్వాత ఇందులో మెయిన్ కాంపోనెంట్ ఏముంటుందంటే బ్రెయిన్కి సప్లై చేయడం. మెయిన్ ఏంటంటే మన బాడీని అంతా కంట్రోల్ చేసేది బ్రెయినే, అవునా కదండి? సో ఏదైనా సరే మన హార్ట్ రేట్ని కానీ, మన రెస్పిరేషన్ కానీ, మన మెటబాలిజం కానీ, మనం కాన్షియస్నెస్ ఉన్నామంటే కారణం కానీ మన బ్రెయిన్. సో ఫస్ట్ మన ఉద్దేశం ఏముండాలి, ఈ రక్త ప్రసరణ ఏదైతే సిపిఆర్ చేయడం వల్ల హార్ట్ అనేది మళ్ళీ కొట్టుకొని మనకు రక్తం అనేది బ్రెయిన్కి వెళ్తుంది. సో ఫస్ట్ టార్గెట్ బ్రెయిన్కి పర్ఫ్యూజన్ అంటారు. ఎప్పుడైతే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందో, బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత వేరే అవయవాలు రెస్టోర్ చేసినా ఎందుకంటే మనిషి అనేది అచేతనంగా ఉంటాడు, మెమరీ లాస్ అవుతుంది, ఫుల్లీ ఫంక్షనాలిటీ అనేది రాదు. సో మన ఫస్ట్ టార్గెట్ అనేది ఏంటంటే బ్రెయిన్ సేవ్ చేయాలి. ఫస్ట్ ఆక్సిజన్ అనేది పంపించాలి. రక్తం మన హార్ట్ సిపిఆర్ చేసిన తర్వాత ఎప్పుడైతే హార్ట్ స్టార్ట్ అవుతుందో దానికి మనకు ఆక్సిజన్ అవుతుంది, దాంతోపాటు ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, గ్లూకోజ్ కానీ అన్ని బ్రెయిన్కి వెళ్తాయి. ఎందుకంటే ఒక 4 to 5 minutes కనుక మనకి అసలు రక్త ప్రసరణ లేకపోతే బ్రెయిన్ డ్యామేజ్ అయిన తర్వాత సిపిఆర్ చేసినప్పుడు మనకి ఎక్కువగా ఉపయోగం ఉండకపోవచ్చు. సో ఇంకొక ఉపయోగం ఏంటంటే మనకు హార్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేయడం ఒకటి, బ్రెయిన్కి పర్ఫ్యూజన్, ఆ ఆక్సిజన్ బ్లడ్ సప్లై అందించడం ఒకటి, ఊపిరితిత్తుల్ని యాక్టివేట్ చేయడం ఒకటి. సో తర్వాత ఇవన్నీ మెయిన్ మనకు కాంపోనెంట్స్ అన్నట్టు. ఇవన్నీ మనం ఎంత ఫాస్ట్గా చేస్తే అంత